కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్కామ్ సంచలనం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ కోర్టు చలానాలతో కేసులను ముగించిన వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికీ 3 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కరీంనగర్ సిపి గౌస్ ఆలం చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కేసులు, కోర్టు, జైలు భయంతో పోలీసులను ఆశ్రయించిన వారిని కొందరు సిబ్బంది లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలుస్తున్నాయి. కేసు నుంచి బయటపడేలా చూస్తామని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి 15,000 నుంచి 30,000 వరకు వసూలు చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. కోర్టులో జరిమానా చెల్లించినట్లుగా నకిలీ చలానాలు సృష్టించి వాటినే పోలీస్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కోర్టు కానిస్టేబుల్ తో కుమ్మక్కైన ఆర్ఎస్ఐ రైటర్ కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో 3 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న కరీంనగర్ సిపి గౌసాలం త్రిసభ్య కమిటీతో అంతర్గత విచారణ నిర్వహించారు. ప్రాథమిక విచారణలో సుమారు 150 మందికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ అక్రమాల్లో మరెవరైనా పోలీస్ సిబ్బంది పాత్ర ఉందా, వసూలైన మొత్తం ఎంత, నకిలీ చలనాల ద్వారా ఎన్ని కేసులు ప్రభావితమయ్యాయి అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.